తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మనం ఈవేళ రాష్ట్ర కాపునాడు నాయకులు గౌరవనీయులు శ్రీ కఠారి అప్పారావు గారి నివాసంలో ఉన్నాం. గతంలో కూడా తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వారి ఎన్నో విషయాల్ని మనతో పంచుకున్నారు. నమస్కారం కఠారి అప్పారావు గారు. నమస్కారం. అప్పారావు గారు, సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ప్రతి ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల యొక్క జయాపజయాలను నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక పాత్ర ఆయా నియోజకవర్గాల్లో కాపులు పోషించారు. అభ్యర్థులు విజయం సాధించాలా లేకపోతే వాళ్ళు అపజయం పొందాలా అనేటటువంటి నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించినటువంటి కాపులు 2024 ఎన్నికల్లో కరివేపాకు చందాన వాడబడ్డారు, వీళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు అని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి వాదనతో మీరు ఏకీభవించరా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా ఉన్న కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ కాపులని రాజకీయంగా ఎదగకూడదు అని చేసి ప్రయత్నాలు ఎప్పుడు కూడా కొనసాగినాయి. దానికి పరాకాష్ట మొన్న జరిగిన ఎలక్షను. ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దాన్ని సాధించారని అనుకోవాలి. ఎందుకంటే కాపులు ఎప్పుడూ కూడా రాజ్యాధికారంలో వీళ్ళ వంతు పాత్ర ఖచ్చితంగా కొంత పోషిస్తూనే వచ్చారు. ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఏ పార్టీలు అన్నా కానీ. అట్లాగే 4-5 మంత్రి పదవులు కూడా చేశారు. ఒక టైంలో 6 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవాళ జరిగింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా కాపుల్లో ఒక రాజ్యాధికార కాంక్ష కూడా పెరిగింది. ఇది మనందరికీ తెలిసింది. దాన్ని ఆ రోజున ఏ కారణాలన్నా కానీ ఒకానొకప్పుడు మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే ఒక పార్టీ పెడితే 10% ఓట్లు వస్తే నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెట్టేసింది, అసలు ఏదో జరిగిపోతుంది అన్నట్టు. కానీ ప్రజారాజ్యం పార్టీకి 18% ఓట్లు శాతం వచ్చి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి 74 లక్షల ఓట్లు సాధించి కూడా దాన్ని దురదృష్టవశాత్తు ఇక్కడున్న మీడియా ఆధిపత్య కులాల చేతిలో ఉండటం వల్ల మనకి ఈ కాపు కులానికి కానీ లేకపోతే ఆ ప్రజారాజ్యం పార్టీకి కానీ ఇవ్వాల్సిన అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం అయితే చేయలేరు. సరే ఏమన్నా కానీ తదనంతర పరిణామాలు పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడంతో అక్కడ కాపులు మొట్టమొదటిసారిగా కాపులు ఓడించబడ్డారు. దాని తర్వాత చూస్తే మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారు 2014కి పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన రోజున మళ్ళీ ప్రజారాజ్యంలో ఏదైతే కావాలని కోరుకున్నారో కాపులు అది నెరవేరింది, ఎక్కడన్నా అవుతుందనే దీంతో మళ్ళీ అదే ఉత్సాహంతో కాపులు ఈ పార్టీలోకి వచ్చారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మొదట్లో తను పోటీ చేస్తానన్నాడు ఎంపీగా, తర్వాత కొద్ది రోజులకి ఎంపీ చేయట్లేదన్నాడు, తర్వాత సడన్గా వెళ్ళి మోడీని కలిశాడు. ఇవన్నీ మనం చూసినాయి. ఆ ఎలక్షన్ పోటీ చేయకుండా కాపులకు అసలు ఏమీ పాత్ర లేదు. అయితే అప్పుడు దాన్ని ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాపులకి వీళ్ళ డిమాండ్లు ఏమిటి అని చెప్పి కనుక్కొని బీసీ సమస్యను ప్రధానంగా చేసుకొని వాగ్దానాలు కురిపించాడు కాపుల మీద. దాదాపు అందరు చెప్తారు కదా 680 వాగ్దానాలు ఇచ్చాడు అది ఇదని. కాపులు కూడా దానిలో 4 వాగ్దానాలు ఉన్నాయి కాపులకే సంబంధించి. సో ఇది నెరవేర్చిన కాలంలో ఆ వాగ్దానాలు అమలు లేని కాలంలోనే ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ పిలిపివ్వటం, ఆ యాజిటేషన్ పెద్ద ఎత్తున జరగటం ఇదంతా మనం చూసింది. ఆ తర్వాత అసలు ఈ జనసేన పార్టీ పెట్టింది కాడి నుంచి కూడా 2014 వచ్చేసరికి అసలు పోటీ చేయకుండా వాళ్ళతోటి ప్రయాణం చేశాడు. 2019 వచ్చేసరికి అనూహ్యంగా మనం ఎవరూ ఊహించిన పద్ధతిలో తను పోటీకి వస్తుంటే మనం అందరం ఉత్సాహపడ్డాం, పోటీకి వచ్చాడు, ప్రేక్షక పాత్ర వహించాం. మనం అందరూ కాపు కమ్యూనిటీ నిస్వార్థంగా అతను చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఓట్లలో 50 లక్షల పైచిలకు, దాదాపు 50 కూడా కాదు 60 లక్షల దాకా వచ్చింది ఆంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి తెలంగాణ ఓట్లు తీసేస్తే దాదాపు 60 లక్షల పైచిలకు ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చినాయి. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి అన్ని ఓట్లు వచ్చినాయి. జనసేన పార్టీ వచ్చేసరికి 18 లక్షలు దాటలేదు.
దీన్ని ఆ రోజున ఆత్మవిమర్శ చేసుకొని ఉండాల్సింది జనసేన పార్టీ. ఇది ఎందుకని ఆ రోజున ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇవాళ ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకొని ఉంటే ఒక కొత్త దారి వెతుక్కునే పరిస్థితి. కానీ అప్పుడు అది జరగల. రెండోది, అసలు ఆ ఎలక్షన్ ముందు కూడా స్ట్రాటజీస్లో చాలా బ్లండర్స్ ఉన్నాయి వీళ్ళు చేసిన తప్పులు. ప్రధానంగా ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అనేది తన అధికారంలోకి రావడానికి అధికార పక్షాన్ని విమర్శ చేయటం అనేది సహజంగా ఉంటుంది. ఇక్కడ అది విస్మరించాడు ఈయన విస్మరించి, అంటే వేరువేరు 2018లోనేమో పెద్ద ఎత్తున టీడీపీ మీద విమర్శగా దిగాడు ఈయన పవన్ కళ్యాణ్. అవును. తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి టీడీపీ మీద దాడి తగ్గించేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీద దాడి చేయటం మొదలెట్టాడు. అప్పుడే కొంతమందికి మాకు అనుమానం వచ్చింది, ఇదేంటి ఎట్లా వెళ్తుంది, ఇదే రకంగా సక్సెస్ అవుతాడు ఏమో మనం పార్టీలో ఉన్నాడు కాబట్టి మనం దీనిలో కొనసాగాలనుకొని మేము ఆ రోజున ఆ పార్టీలో పనిచేయడం జరిగింది. అయితే 18 లక్షల ఓట్లు వచ్చిన కాడి నుంచి అప్పుడు అఫ్కోర్స్ పార్టీ ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ చేసుకోవడం సంగతి అట్ట పెట్టండి, మనంగా పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే స్ట్రాటజీస్ తప్పు. తర్వాత వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళిద్దరూ ఒకటే అని చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు. నమ్మబట్టే కాపు సంఘాలు లేదు, కాపు నాయకులు లేదు, వీళ్ళు ఏం చెబుతున్నారో కూడా చెప్పుకునే దశ లేదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల పాటు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది కాపు కమ్యూనిటీ. ఆ ప్రతీకారం అక్కడ ఎక్కువ కనపడింది. ముద్రగడ పద్మనాభం గారు తీసి బంగాళాఖాతంలో వేయండి అనే దానికంటే కూడా వీళ్ళు అనుభవించిన నిర్బంధం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాగ్దానాల భంగం కానీ, ఇవన్నిటి పరిణామం ఏంటంటే కసిగా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయటం ఎలక్షన్ రిజల్ట్స్ అవి. అది ఒక మిత్రుడు చెప్పాడు, మీరు ఒక కాపులు అతను ఒక రెడ్డి గారిని అడిగాడు, అప్పుడు ఏమండి కాస్త మీరు అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. ఒకసారి నేను చూసి నేనున్న జరిగింది. ఆ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, అయ్యో అదేంటండి మిమ్మల్ని అంటే మర్చిపోతాం, 100 సీట్లు 101 సీటు 103 సీట్లు మాకు వచ్చుద్దని లెక్క, దాన్ని 151 తెచ్చిన ఘనత మాత్రం మీదే సార్ అని చెప్పి ఆయన మిమ్మల్ని అంటే మర్చిపోతామండి అని అన్నాడు. సో అంటే మనం చేసిన అనాలోచిత విధానాల నుండి లేకపోతే అవన్నిటి కూడా ఏంటంటే అవతల వాళ్ళకి సొమ్మంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ కూడా మావో సెట్టింగ్ ఒక మాట అంటాడు, మనం ఎప్పుడు కూడా ప్రజల్లో పనిచేసేటప్పుడు ప్రజల యొక్క ఉద్యమ స్థాయికి తక్కువగాను లేకపోతే ఎక్కువగా వెళ్ళినా తక్కువగా ఉన్నా కూడా మనం ప్రజలకు దూరం అయిపోతాము. వాళ్ళ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయో, వాళ్ళలో చైతన్యానికి సంబంధించిన లెవెల్స్ అవగాహన ఏ లెవెల్స్లో ఉన్నాయో మనం కూడా అక్కడే ఉండాలి అంటాడు. మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు కాక, కానీ అదంతా వాళ్ళ మీద వేయకూడదు. మనం వాళ్ళ స్థాయిలోనే మనం మాట్లాడి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలని చెప్తాడు. అట్లా చూసినప్పుడు మనం 2019 ఎలక్షన్లో ప్రజల ఆలోచన స్థాయి కంటే దిగువన ఉన్నాము అనేది ఒకటి పవన్ కళ్యాణ్ గారు గుర్తించుంటే బాగుండేది. దాని ఫలితమే నీకు ప్రజారాజ్యం నాడు వచ్చిన ఆ మాత్రం ఓట్లు లేక 3వ వంతు ఓట్లు వచ్చినాయి అక్కడ. సో ఇది అయిపోయింది. ఈ ఎలక్షన్కి వచ్చేసరికి 2024 దాకా చరివిత చరణం, పార్టీ నిర్మాణం చేసుకోలేదు, పార్టీకి ఆయన అధ్యక్షుడు ఉంటారు, ఇక సెక్రటరీలు అనేవాళ్ళు, జనరల్ సెక్రటరీలు అనేవాళ్ళు ఏ పార్టీకి భారతదేశంలో ఇంతమందిని నేను చూడలేదు, ఎప్పుడు పెడతాను 3 4 5 వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు కల్లా ఆ పోస్ట్ ఇస్తారు, వాళ్ళు కొన్ని రోజులు కనపడతారు, వాళ్ళు ఏమవుతారో తెలియదు. ఇవన్నీ చూసి 2014 ఎలక్షన్లో పార్టీ ఉన్న నిర్మాణం కూడా దేనికి ఉపయోగపడని పరిస్థితికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే జనసేన పార్టీలో ప్రముఖమైన లీడర్ నాకు చెప్పింది ఏంటంటే, సీట్లు ఇది జరుగుతున్న దానికి 10-15 రోజుల ముందు కూడా నేను ఎవరో సీట్ అడుగుతున్నారండి, ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయా అని చెప్పి ఆ నాయుడు చెప్తే ఆయన అన్నమాట ఏంటంటే, ఏమండి మనకి ఇస్తుంది 70 సీట్లు, 70లో ఎంతమందికి ఇస్తామండి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 70 సీట్లు ఇవ్వటం అనేది అసంభవమైన విషయం. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి అది చాలా
దాదాపు 35 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అది వెళ్ళిపోయి 70 సీట్లు అంటే దాదాపు సరిసమానంగా ఇచ్చే అంతేగా. పరిస్థితి కదా 70 అంటే. అది జరగదని నేను నవ్వుకొని ఊరుకున్నాను. అయితే నాకున్నది వీళ్ళు 12 సీట్లు 15 సీట్ల కంటే ఇవ్వరు అనేది. ఎందుకంటే నాకు మొదటి నుంచి, ఎందుకంటే 2009లో టీఆర్ఎస్ వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నప్పుడు సీట్లు లెక్క ఒకటి ఉంది. తెలుగుదేశం టీఆర్ఎస్ అప్పుడు కూటమి, అప్పుడు ఆ మహాకూటమి అనేది అవును, పెట్టుకున్నారు. ఆ CPI టైంలో ఇచ్చిన సీట్లు వాళ్ళకి ఇచ్చినవి కూడా చాలా నామినల్గా ఇచ్చారు. అందుకని చంద్రబాబు అంత ఈజీగా ఏమి ఇవ్వడం, ఇది ఊహ అని. ఈలోపు ఇంకొకటి ఏంటంటే విజయవాడలో ఒక బ్యాచ్ ఉంది, లోకేష్ వర్గంగా చెప్పుకునేవాళ్ళు కొంత. వాళ్ళు ఇచ్చిన ప్రచారం ఏంటంటే 12 సీట్లు ఇస్తారు, మాకు తెలిసింది, మాకు లోకేష్ గారు చెప్పారు 12 సీట్లు అనేది. నేను అప్పటి నుంచి 12 సీట్లే అని అనుకుంటున్నాను. వాస్తవంలో కాదు, మనకి 50 సీట్లు ఇవ్వకపోతే కుదరదు, 70 సీట్లని ఒక పెద్ద నాయకుడు అంటాడు, ఇంకొక ఆయన 50 సీట్ల దగ్గర నడుస్తుంది అంటాడు. చివరికి మనం చూసాం 24, 21కి వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే ఎందుకు చేశారు ఏమిటి అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీని వదిలేశాడు అని అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే మన బలం ఏంటి, మన శక్తియుక్తులు ఏంటి, మన దీనికి సంబంధించిన ఇది మనం అడుక్కోవాలి. అది వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి 20 సీట్లు ఇవ్వటం అంటే, ఈ దాదాపు ఆంధ్ర రాష్ట్ర జనాభాలో గట్టిగా 4వ వంతు ప్రజలు కాపులనే కాడ అనుమానం వెళ్ళదు. ఎందుకంటే 5,20,00,000 జనాభాను ఏమో చెప్తున్నారు, 1,15,00,000, 1,25,00,000 చెప్తున్నారు వాళ్ళ కాపుల జనాభా. చెప్పేటప్పుడు 62 లక్షల పైచిలకు ఓటర్లు తేలుతున్నారు లెక్క. అంటే 1/4 కదా, 1/4గా ఉన్న కమ్యూనిటీ మనం ఎలక్షన్ లాంటి టైంలో తీసుకోవాల్సి, కనీసం ఆ రేషియో ప్రకారం తీసుకున్న 1/4 తీసుకున్నా కూడా మనం 45 మధ్యలో వస్తాయి. అది కూడా లేకుండా మన జనాభా దామాషా లేదు. అట్లాగే పార్టీ ఇంతకాలం 10 ఏళ్ళు సీనియారిటీ సంపాదించుకున్నారు. పోతేనే లోకల్ బాడీస్లో తెగ మనం గెలిచేసాం, మంచి ఓటు శాతం వచ్చిందని చెప్పారు. ఇన్ని చెప్పి 20 సీట్లకి పరిమితం అయిపోవడంలో అంతరార్థం ఏంటో మనకు తెలియట్లేదు. ఇక ఇది ఒక ఎత్తు అయితే, పార్టీలో పెరిగిన వాళ్ళు సీటు రాని వాడల్లా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీని అక్కడే చేరారు, పార్టీని తిడతా ఉంటారు. మళ్ళీ అది విచిత్రం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మల్లగుల్లాలన్నీ కూడా వీళ్ళే వాటిని ఇప్పి చెప్పేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఎత్తున పార్టీ కోసం నిర్మాణం, పార్టీని ఎట్లా పెంచాలి ఏంటి అని ఏదో సుదీర్ఘమైన చర్చలు జరిపిన ఆయన ఎంత బేళతనంగా పార్టీని ఏమీ లేకుండా అంత గాలి ఎట్టబోగు చేశాడో అర్థం కాదు. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఓ పార్టీలో ఒక లీడర్ పెరగటానికి కొన్ని దశలు ఉంటాయి. అంటే నేను ఈ బూర్జా పార్టీస్లో లేనని నాకు తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో గ్రాడ్యువల్గా అతని స్థాయిల్ని బట్టి, అతను ఉద్యమాల్లో పనిచేసిన దీన్ని బట్టి, అతని అనుభవాలను బట్టి పెంచుకుంటూ వస్తారు లీడర్. వాళ్ళ అంకిత భావాన్ని బట్టి వాళ్ళని పెంచుతారు. గ్రామ స్థాయి అంటారు, తర్వాత మండల స్థాయి, ఇట్లా జిల్లా స్థాయి లీడర్స్ అని ఇట్లా పెరుగుతూ వస్తారు. అతను ఒక క్యాండిడేట్ అవ్వడానికి చాలా టైం కూడా పడుతుంది. సరే, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో అంత నిజాయితీగా ఉన్నాయని నేను ఒప్పుకోను, కానీ అసలు కమ్యూనిస్ట్ పార్టీ ప్రాసెస్ అది ఒక లీడర్ని తయారు చేయటానికి. అది కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ అయినా అనుసరించాల్సిన పాలసీ. ఇవాళకి ఎవడో నా దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయని చెప్పి 100 కోట్లు ఉన్నాయని ఎమ్మెల్యే సీటుకి వచ్చే ధోరణి తప్పు. రాజకీయాల్లో అది సరైనది కాదు. ఇప్పుడు జరుగుతుంది అది రాదు. అది వచ్చేకాడికి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెడతామే అనవసరం. ఆయన టీడీపీలోనో ఇంకా పార్టీలోనో చేరితే ఆయనకి పెద్ద గౌరవం వస్తుంది కదా. ఎందుకు ఈ చాకిరి అంతా ఆయన కష్టపడి, మేము కష్టపడి, ఆయన ఎండల్లో తిరిగితే ఒక్కరోజు పట్టుమని ఎండలో ఉంటే ఆయన మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది దానికి. పాపం ఎందుకు అంత కష్టపడ్డాడో అర్థం అవ్వదు. ఎందుకంటే అతనుకున్న దీనికి ఎవడన్నా అయితే 100 కోట్లు ఇచ్చి సీటు కొనుక్కోవాలి, అతనికి ఎదురిచ్చేస్తారు ఇంకా సీటు. అతనుకున్న గ్లామర్ అలాంటిదండి. సో ఇది అంతా చేసి ఇవాళ ఎలక్షన్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టి కాపులు అన్ని మీడియాలో ఏ టీవీ పెట్టినా, ఏ మేధావులు చర్చ సోషల్ మీడియాలో కూడా చూసినా ఏమంటారంటే, ఎన్నికల్లో ఎప్పుడు కాపులే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ పోవాలన్నా కూడా వీళ్ళే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని అన్నీ చెప్పినాయి.
విచిత్రంగా ఈ 2024 ఎన్నికలు వచ్చేసరికి కాపులకి ఆ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. కారణం ఏంటండి? ఇక్కడ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తను పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎట్ట చూశాడు, జనసేన పార్టీని కాపుల ప్రతినిధిగానే చూశాడు తప్ప దాని కులముద్ర వేశారు. జనసేనని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక కుల సంఘంగానే దాని సంఘంగానే చూసి దాని సీట్లు ఇన్ని అని చెప్పి పెట్టేశాడు. పెట్టేసిన ఫలితంగా ఏంటంటే టీడీపీలో కనీసం ఎంత లేదన్నా కూడా 20-25 సీట్లు దాకా రావాల్సిన దాన్ని అక్కడ 10కి కుదించేశాడు. జనసేన ఇచ్చాం కదా అనే వెర్షన్. ఈ అన్నిటి పరిణామాలు ఏంటంటే కాపులు ఈ ఎలక్షన్లో నిర్ణయాత్మక శక్తి కాదు కదా, కనీసం ఓటేసే దానికి తప్ప ఇంకొక పాత్ర ఏమీ లేకుండా చేశాడు. సో ఈ ఎలక్షన్లో రిజల్ట్ ఏమన్నా కానివ్వండి, రిజల్ట్ రేపు వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా, ఏది గెలిచినా కూడా కాపులు మాత్రం 0. ఎందుకంటే కాపులు ఓట్లు వేయరు కదా మాకు ఎడితిరిగి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేస్తుంది, జనసేనకి ఇచ్చాం కదా అని చెప్పి చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడు. ఈ సీట్లు కూడా అలాగే ఇచ్చారు. తెలుగుదేశంలో సంప్రదాయ స్థానాలు ఏవైతే అంత క్రితం కాపులు బలిజలకు ఇస్తూ వచ్చారో ఆ స్థానాలు కోల్పోయారు. ఖచ్చితంగా కోల్పోయారు ఇక్కడ. లేకపోతే దర్శి సీట్లో ఎవరో ఒక కమ్మస్త్రీ పోటీ చేసిందంటే అది కేవలం ఈ జనసేన ప్రభావమే చెప్తుంది. అయ్యే కాదు, చాలా సీట్లు పోయినాయి కాపులే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.